ఈ ఎస్తేర్ అనే స్త్రీ. ఎస్తేరు గ్రంథమే ఈమె పేరున రాయబడింది. ఒకటి స్వస్థ బుద్ధి కలిగి ఉంటే వస్తీ నిజముగా ఆ రాజుగారి దగ్గరే ఉండును. ఆ బుద్ధి లేదు కాబట్టి ఏమైందంటమ్మా, కోటలో నుంచి వెలివేయబడింది. అయితే ఇప్పుడు ఎస్తేరు గారి దగ్గరికి వద్దాం. ఆమెలో ఉన్న లక్షణాలు, గుణాలు, ఆమె ఎంత చక్కగా నడుచుకుందో ఎస్తేరు గ్రంథంలో నుండి లేఖనం ద్వారా మనము వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి అమ్మా. తన పినతండ్రి కుమార్తె అయిన హదర్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. హల్లెలూయా. అసలు మన మూలవాక్యం ఏంటండి చెప్పండి ఒకసారి. మూలవాక్యం ఏంటమ్మా? స్వస్థ బుద్ధి. మీరు ఆ పాయింట్ని గుర్తుంచుకోండి. ఆ స్వస్థ బుద్ధి వస్తీలో ఉందా? ఆ స్వస్థ బుద్ధి వస్తీలో ఉందా? వస్తీకి అన్నీ ఉన్నాయి కదా. పేరుంది, ఆస్తి ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ స్వస్థ బుద్ధి లేదు. మళ్ళా ఎస్తేరు దగ్గరికి వచ్చేసరికి ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై మొర్దెకై దగ్గర పెరుగుతుందంటమ్మ. ఎక్కడ పెరుగుతుంది? మొర్దెకై దగ్గర పెరుగుతుంది. ఎస్తేరుకి ఎవరు లేరమ్మా? ఎవరు లేరు చెప్పండి? తల్లి లేరు, తండ్రి లేరు. తల్లుండి తండ్రి లేకపోతే ఆ విలువ తండ్రి లేని వాళ్ళకి అర్థమవుతుంది. తండ్రుండి తల్లి లేకపోతే ఆ విలువ తల్లి లేని వారికి అర్థమవుతుంది. ఒక్కోసారి మనం బాధపడతాం, తండ్రి లేని వాళ్ళమని, బిడ్డ మాకెవరూ లేరని, మాకెవరేం చేశారని, మాకెవరేం చేస్తారని చాలా బాధపడతాం. మరి అలాగైతే ఎస్తేరు కూడా చాలా బాధపడాలి కదమ్మా. ఎస్తేరు మరి ఇద్దరు తల్లిదండ్రిని కోల్పోయింది కదా. మరి ఆమెకు ఆదరణ ఎవరు? ఆమెకు సహాయం చేసేది ఎవరు? పినతండ్రి దగ్గర పెరుగుతూ నేను ఈమె విషయంలో ఎస్తేరు దగ్గర ఈ 7వ వచనంలో ఒక మాట తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే స్వస్థ బుద్ధి అంటే ఈమెలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఎస్తేరు అమ్మలో, ఎస్తేరు గారిలో ఆ లక్షణాలు ఉన్నాయి. బాల్యములోనే ఆమె నాకు తల్లిదండ్రులు లేరని నేను నిరాశపడలేదంటాం. బాల్యం చిన్న వయసులోనే నాకు తల్లి తండ్రి లేరు. ఇప్పుడు మనకేదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఇంట్లో ఏదైనా శోధన వచ్చిందనుకోండి, వెంటనే మనం అనుకుంటాం, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఇలా జరిగింది, మేము ఇంతేనా, మాకింతేనా, దేవుడు అనేవాడు ఉన్నాడా, మమ్మల్ని చూస్తాడా, మా పరిస్థితులు ఇంతేనా, వెంటనే ఆలోచన మీద ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. కానీ ఈ ఎస్తేరు చిన్నపిల్ల అయినప్పటికీ, బాల్యంలో మొర్దెకై దగ్గర ఉన్నప్పటికీ అనుకుంటుంది కదా, చక్కగా ఆమె నిరాశ పడలేదంటమ్మా. ఏం పడలేదంటమ్మా? నిరాశ పడలేదు. నాకు మొర్దెకైనా దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను పెంచుకుంటాకే, నాకు ఆదరణగా ఉన్నాడు అంటే తనకు తానే సంతృప్తి పడ్డది. ఉన్న దానిలోనే, ఉన్న దగ్గరే తనకు తానే సంతృప్తి కలిగి మొర్దెకైతో పాటు నడుస్తుంది. దేవునికి స్తోత్రం. వస్తీకి అన్నీ ఉన్నాయి, కానీ బుద్ధి దగ్గరికి వచ్చేసరికి మనసు ఎలా మారిపోయిందమ్మా. రాజుగారు రమ్మన్నారు, చక్కగా రమ్మన్నప్పుడు రావాలా వద్దా? వస్తీ రాను అని ఖచ్చితంగా చెప్పింది. అందుకే కోట నుంచి వెలివేయబడింది. అలాగే ఎస్తేరు చిన్ననాటి నుండి తల్లిదండ్రులు లేనిదైనా కానీ తను నిరాశ పడక తనకు దేవుడిచ్చిన ఆ మొర్దెకై దగ్గరే ఉంటూ చక్కగా ముందుకు నడుచుకుంది. అలాగే యవ్వనానికి వచ్చింది, బాల్యం అయిపోయింది, యవ్వనానికి వచ్చింది. యవ్వన ప్రాయంలోనికి వచ్చినప్పుడు అప్పుడు మొర్దెకై అన్నాడు కదా, అమ్మా షూషాను కోటలో అక్కడ కొంచెం మన భాషలో ఇంటర్వ్యూ జరుగుతుంది, ఒకసారి నువ్వు కూడా వెళ్ళు అన్నాడు. ఆయన ఏం చెప్పాడో అలాగే చేసింది ఎస్తేరు. అక్కడికి వెళ్ళేసరికి ఎంచబడింది. రాజుగారు ఎన్నుకోబడిన తర్వాత అక్కడ ఒక మాట చెప్పుతారు మొర్దెకై గారు. చూడండి 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి నీ
నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు. హస్తబుద్ధి కలిగిన వ్యక్తి ఎవరంటే ఎవరమ్మాయివిడి? ఎస్తేరు. ఎస్తేరు బాల్యములో నిరాశపడలేదు, సంతృప్తిగా నడుచుకుంది. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఎదరికెళ్ళింది. యవ్వన ప్రాయంలోనికి వచ్చింది. రాజుగారి దగ్గరికి వచ్చేసరికి మొర్దెకై అన్నాడు, అమ్మా ఈ 10వ వచనం, నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించెను గనుక ఆమె తెలుపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొర్దెకై ఏ విషయమైతే చెప్పాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుంది. అంటే గుట్టు విప్పలేదు, పైకి గుట్టు చెప్పలేదు. ఆమె మొర్దెకై ఏమి చెప్పాడో అదే చేసింది. ఆమె ఏదైనా విషయం మనకు తెలిసిందనుకోండి, ఎవరి గురించి అన్నా మనమంటే మన స్త్రీలమైన మనము తెలిసిందనుకోండి, ఆ విషయం మనం ఎవరికైనా చెప్పేయాలి. మనం ఎవరికైనా చెప్పేదాకా మనకు ఆ కంగారు ఆగదు, ఎవరికన్నా చెప్పాలి. కానీ ఈయన అన్నారు కదా, అమ్మా నువ్వు అసలు నోరెత్తొద్దు, నోరు మెదపొద్దు, ఏ మాట కూడా నువ్వు చెప్పొద్దు అంటే నిజంగా తన మొర్దెకై ఏమి చెప్పాడో అలాగే ఏమి అన్నాడో ఏం తెలియజేయాలని తన వంశమును తన జాతిని తన గురించి ఏమీ చెప్పొద్దు అన్నాడు. నిజంగా ఏమీ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక మాట ఏం తెలియజేస్తుందంటే తన గుట్టు కలిగిన స్త్రీగా కనబడుతుంది మనకి. అంటే మంచి మనసే కాదండి, మంచి మనసే కదండి. మనకే ఏదైనా ఒక బాధ వచ్చింది, ఇంట్లో భర్తే తిట్టాడు మనల్ని, ఆ భర్తే తిట్టినప్పుడు మనం ఏం చేస్తాం? బాధ వస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఎవరో ఒకరికి చెప్పాలి, ఎవరో ఒకరికి చెప్పేయాలి. ఎవరో ఒకరికి చెప్పేసిన తర్వాత మన భర్తను తిట్టిన తర్వాత అప్పటికి మనకు ప్రశాంతంగా ఉంటుంది. అవునా కాదంటారా? వాళ్ళు ఏమన్నా అనాలి, అప్పుడు అమ్మయ్య అంటే మన బాధను చెప్పేసుకున్నాం. కానీ ఈమంటమ్మా మొర్దెకై ఏది చెప్పాడో ఆ గుట్టుని మాత్రం విప్పలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.